సరసపు నగవు సత్యభామ సరసపు నగవు నిత్యము హరిమదినే నిలవాయ సత్యభామ సరసపు నగవు నిత్యము హరిమదినే నిలవాయ సత్యభామ సరసపు నగవు నిత్యము హరిమదినే నిలవాయ సత్యభామ సరసపు నగవు సరసపు నగవు నిత్యము హరిమదినే నిలవాయ సత్యభామ సరసపు నగవు సరసపు నగవు నిత్యము హరిమదినే నిలవాయ సత్యభామ సరసపు నగవు అన్నమయ్య రచించిన సత్యభామ సరసపు నగవు అనే శృంగార సంకీర్తనను నీ కమ్మని గాత్రంలో కమనీయంగా ఆలపించావు ప్రకృతి. సుధాకర్ గారు, ఈ సంకీర్తనపై మీ అభిప్రాయం తెలియచేస్తారా? చాలా ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా, అంతేకాకుండా ఒక కళ్యాణ సందర్భంగా పాడినట్లుగా ఒక మంచి ఈ సందర్భంలో పాడినావు. చాలా సంతోషమ్మా. అంతేకాకుండా ఈ ట్యూన్ చేసినప్పుడు ఆది తాళంలో పల్లవిలో 3 అక్షరములు వదిలి సత్యభామ అని ప్రారంభమవుతోంది. చరణాల్లో 2 అక్షరాలు వదిలి ప్రారంభమవుతోంది.
చాలా చక్కగా స్వరపరిచినారు మీ గురువుగారు నీహాల్ గారు. దానికి అంతే తగినట్లుగా దానికి న్యాయం చేశావు నాయన. ప్రకృతి శుభాభినందనలు నీకు. ఓం నమో వెంకటేశాయ. నరసింహాచార్యులు గారు, ఈ సంకీర్తనపై మీ అభిప్రాయం తెలియజేస్తారా? తాళ్లపాక అన్నమాచార్యుల వారి శృంగార సంకీర్తనలో ఇది ఒక అద్భుతమైనటువంటి సంకీర్తన. స్వామివారి యొక్క రూపం ఎలా ఉంది? చిరుమందహాసాయ అంటాం స్వామివారిని. అంటే ఎల్లప్పుడూ కూడా నగుమోము కలిగినటువంటి వాడు. అటువంటి నగుమోము కలిగినటువంటి శ్రీహరికి ఆ నగుమోము ఎలా వచ్చింది అంటే ఇక్కడ ఇవన్నీ కూడా వివరించాడు. సత్యభామ సరసపు నగవు, అలాగే రుక్మిణీదేవికి రూపయవనికి సకల విభవముల సౌఖ్యతలు కల్పించాయి. చికురాంబులు చెదిరిన అలకలు వికజాబ్జ ముఖము వేయి వేలయ. ఎంత చక్కటి వర్ణన, చాలా అద్భుతంగా. అంటే స్వామివారిని ఎంత చూసినా తనివి తీరదు మనకు. ఇంకా చూడాలి చూడాలి చూడాలని మనకే కాదు, మహాలక్ష్మీదేవి నిరంతరము స్వామివారికి హృదయ వక్షస్థలంలో ఉన్నా, స్వామివారి పాదసేవ చేస్తూ ఉన్నా, అమ్మవారికి కూడా నిరంతరము స్వామివారిని చూస్తూనే ఉండాలి అనిపిస్తుంది. నిత్యాన్నపాయిని అంటారు. అందుకే అమ్మవారు స్వామివారిని విడిచి ఎక్కడికి వెళ్ళరు. అంటే అంతటి సౌందర్యవంతమైనటువంటి ఆ స్వామివారి యొక్క రూపలావణ్యాన్ని గురించి అన్నమాచార్యుల వారు ఈ శృంగార సంకీర్తనలో చాలా అద్భుతంగా కీర్తన చేశారు. అంతే చక్కగా ప్రకృతి చాలా చక్కగా పాడావమ్మా. నీకు స్వామివారి యొక్క ఆశీస్సులు కలగాలి. నీకు శుభాభినందనలు.